హాయ్ అండి. దీని పేరు మోమోసు. ఆయిల్ ఇష్టం లేని వారికి, ఎక్కువ నూనెతో పని లేదు, డీప్ ఫ్రై కాకుండా ఆవిరి కుడుములు, వెజ్ తినని వారికి మనకు కావాల్సిన వెజిటేబుల్ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని బాగా 30 సెకండ్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. ఇవి 30 సెకండ్ ఫ్రై చేయాలి. తర్వాత కొన్ని కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. కొన్ని కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న క్యాబేజీ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్ తినని పిల్లలకు ఇలా కొత్తగా ట్రై చేసిస్తే నిదానంగా అలవాటవుతారు. అన్ని వెజిటేబుల్స్ హెల్త్కి చాలా మంచిది. అన్నీ కలిపిన తర్వాత 30 సెకండ్ మూత పెట్టుకోవాలి. 30 సెకండ్ తర్వాత కుక్ అయ్యాయి. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్లోకి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర చల్లుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని లాస్ట్కి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి బాగా పక్కన పెట్టుకోవాలి. పావు కేజీ పిండిలో ఉప్పు, నూనె, నీళ్లు పోసుకొని ముద్దలా చేసుకొని చపాతీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినవి ఈ సైజులో చేసుకొని ఈ మాత్రం మందం ఉండాలి. అన్నిట్లని ఇలా పరుచుకొని అన్నిట్లో స్టఫింగ్ వేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే చేతిలో తీసుకొని నెమ్మదిగా వేసుకొని మడుచుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు మడుచుకోవాలి. ఈ విధంగా మడుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ తెలియని వారి కోసం మళ్ళీ ఒకసారి చూడండి. అయిపోయాయి. ఒక బౌల్ తీసుకొని 1/2 వరకు వాటర్ వేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న మోమోస్ ఉన్న ప్లేట్ను నెమ్మదిగా పెట్టుకోవాలి. పై మూత పెట్టుకోవాలి. వీటిని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చాలా బాగా వస్తాయి. అన్నీ రెడీ అయ్యాయి. ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటా కెచప్తో తినేస్తే చాలా బాగుంటాయి.